సో మేబీ ఈ క్వశ్చన్ మీకు పర్సనల్ గానీ ఇన్నేళ్ళ సంసారంలో మీ సంసారమే చెప్పొచ్చు కదా. సో సంసారంలో పిల్లలు ప్లాన్ చేసుకోలేదా అసలు? పిల్లలు రాస్తానికి పిల్లలంటే ఇష్టం ఉండదండి. అవునా? అవును. తనకి ఇప్పుడు మనం ఉన్న ఈ కలియుగంలో హౌ మచ్ వీఆర్ సఫరింగ్. ఇలాంటి ఒక వరల్డ్ లో మనం బేబీని ఇచ్చేద్దామా, మనం అడాప్ట్ చేసుకుందాం కావాలంటే. ఎందుకు సఫర్? ఏమో అది మీరు తననే అడగాలి. అది తన ఒపీనియన్, తన ఒపీనియన్, డిఫరెంట్ ఒపీనియన్. అది తందే, మీరు తన్నే అడగాలి. మీరు ఎందుకు లావణ్యకి ఇలా చెప్పారు ఊరుకున్నారు మరి? మీకు అట్లా నాకు రాస్తారు ఏం చేసినా ఓకే, ఏం చేసినా అందుకే వదిలేస్తే మరి వదిలించుకోవచ్చు కదా. లేదు ఉండలేదు. మరి అది ఎట్లా? ఏదైనా ఓకే అన్నప్పుడు అది కూడా ఓకే కదా. రాస్తారు లేకుండా ఏం చేసినా ఓకే, ఉంటే ఏం చేస్తే ఓకే కదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కుక్క పిల్లలది తీసుకుందాం. ఒక కుక్క పిల్ల తర్వాత ఒక కుక్క పిల్ల, నాకు ఇది కావాలి అంటే, తనకి ఏదైనా కావాలంటే అది ఓకే. అలా నేను అతను అంతలా యాక్సెప్ట్ చేశాను. ఇప్పుడు మా మమ్మీది ఒక కాల్ రికార్డింగ్ వచ్చి ఉంటుంది, పెళ్లి అంటే వద్దు అంటదని మా మమ్మీ అంటూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఈ మనిషి పెళ్లి వద్దు అని అన్నప్పుడు నేను మా పేరెంట్స్ దగ్గర కూడా చెడే, ఇటు ఈ మనిషి దగ్గర చెడవుతాను, అటు మా పేరెంట్స్ దగ్గర కూడా చెడవుతాను. ఇక్కడ ఇతను వద్దన్నప్పుడు నేను మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి అతను వద్దంటున్నాడని ఇతను ఎలా బ్యాడ్ చేసుకోను? నాకు నేనే బ్యాడ్ అవుతాను. అలా నేను 100 కవర్ చేసుకుంటూ వస్తే 10 ఏళ్ల జీవితంలో రాస్తారని ఎక్కడ ఎవరికి దొరకలా. సో లావణ్య గారు అంటే రాష్ట్రానికి అసలు పిల్లలంటే ఇష్టం లేదు, అందుకని వద్దు అనేవాడు. బట్ మెడికల్ గా మిస్క్యారేజ్ నాకు ఒకసారి అయింది, 2 సార్లు వద్దు అనుకున్నాం అప్పుడే. ఎందుకంటే చిన్న వయసు అండి, 20. ఇది యాక్చువల్గా మీ పర్సనల్ క్వశ్చన్, బట్ అబార్షన్ చేయించాడని విన్నాను. అవును, ఒకసారి అప్పుడే వద్దు కెరియర్ కి. అంటే మాకు 0తో స్టార్ట్ చేసిన పీపుల్ అండి. రాస్తారని పేరెంట్స్ ఏదో ఇచ్చి పంపించలేదు, 0. అప్పుడు మాకు ఒక మంత్లీ మేడ్కి ఒక 2000 ఇవ్వాలంటే ఆ 2000 బట్టలకి ఏమైనా వస్తాయేమో అని ఇంట్లో నేను వర్క్ చేసేదాన్ని. అవునా? 2014-15 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అంతే అండి. ఇప్పుడు ఒక లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఇంట్లో వర్కర్స్ ఇవి, కానీ దాని ముందంతా మేడ్స్ కూడా లేరండి. ఓన్లీ ఎవరు ఉన్నారంటే డాగ్స్ కి చూసుకోవడానికి, క్లీనింగ్ కి తప్ప. నేనే చేసేదాన్ని, నేనే ఉండేదాన్ని. శేఖర్ భాష సీరియస్ అలిగేషన్ ఏంటంటే అసలు మీకు ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పారు. అది మరి ఇంకా ఒక ఆడదాన్ని పట్టుకొని, ఆడదానికి వరమే దేవుడు పిల్లల్ని కనడం, ఒక ఆడదాన్ని పట్టుకొని పిల్లలే పుట్టరు అంటే వాడు అసలు ఎవడు? సరే నా రిపోర్ట్ చూపిస్తాను, నేను ఇప్పుడు కూడా మళ్ళీ హాస్పిటల్కి వస్తాను. ఎందుకు పుట్టారు? ఆ ఆడదానికి అది న్యాచురల్, దేవుడు ఇచ్చిన వరం. ఎందుకు పుట్టారు అంటే నా మొగుడు చెప్పాలి. లేదు, నాకేం హెల్త్ ఇష్యూస్ లేవు. నాకు ఏమైనా ఉంది అంటే, నాకు ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళాలంటే లంగ్ కాఫ్ గురించి వెళ్తాను తప్ప ఎటువంటి ఏమీ లేదు. లేదండి, అది వాడు ప్రూవ్ చేయడానికి మాత్రం నన్ను పిల్లలు పుట్టరు అంటాడు. అది ఎంతవరకు కరెక్ట్? అబార్షన్ చేయించలేదు అనడానికి నాకు పిల్లలు పుట్టలేదు అంటే ఎంతవరకు కరెక్ట్? అంటే మరి హాస్పిటల్ ఏంటి, మరి ఏంటి ఇది? నేను పిల్లలు వద్దు అన్నప్పుడు నాకు మెడికల్ గా టాబ్లెట్ ఇస్తే అది ఏదో సరిగ్గా పనిచేయక ఇన్ఫెక్షన్ అయ్యి నాకు సర్జరీ చేసి అబార్షన్ ఇచ్చేశారు. అంటే ఇప్పుడు నా బాడీలో ఒక ఆర్గన్ కూడా ఇదైపోయింది. అంటే ఫెలోపియన్ ట్యూబ్స్ లో 2 ఇది ఉంటాయి కదా, ఒక ఫెలోపియన్ ట్యూబ్ అన్నది తీసేశారు. బట్ రెండో దాంతో కూడా పిల్లలు పుట్టొచ్చు. ఎగ్స్ ఫార్మ్ అయ్యేది 2 వాటి నుంచి కదా. అంటే అది గూగుల్ జనరల్ చేసిన ఇది అవుతుంది. నా యూటరస్ బానే ఉంది, యూటరస్ పాడైతే నాకు పిల్లలు పుట్టరు. నా యూటరస్ బానే ఉంది, నా ఓవరీ బానే ఉంది, అంతా బానే ఉంది. వాడు దాన్ని ఒక ఆడదాన్ని పట్టుకొని అంటున్నాడు, వాడు భార్యను గర్భవతిని పెట్టుకొని. మరి అది ఉసురు కాదా? అది పాపం కాదా? నాకు అంతే బానే ఉంది. జస్ట్ బికాస్ రాస్తారుని ఏమీ చేయలేదు, రాస్తారుని తాళి కట్టలేదు, రాస్తారుని ఉండలేదు, రాస్తారుని పడుకోలేదు అనడానికి అసలు అది ఇంకా అది ఆడదే కాదు అంటాడేమో రేపొద్దున అన్న ఆశ్చర్యపోకర్లేదు. మరి అంత పర్సనల్ గా అటాక్ చేసేంత అవసరం ఏమొచ్చింది? మరి నేను ఇంకొంచెం తీసుకొని అదే నాకు అర్థం కాక మేబీ వాడు హోమోసెక్షువల్ ఏమో అని అనుకున్నాను. అవునా? అనుకుంటా, మీకు తెలియాలి. నిజంగానే మరి వాడు హోమోసెక్షువల్ అంటే అందుకే రాస్తారు వెనకాల పడ్డాడు. అరే శేఖర్ భాష, నీకు నా రాస్తారు నివ్వను. అంతేనా? అంతే. పాపం షేర్ చేసుకోవచ్చు కదా. లేదు, ఇప్పుడు కొంచెం బ్రేక్ లో ఇచ్చాను, మొత్తం నీ సోది వినలేక కొంచెం భరించాను. ఇప్పుడే కొంచెం ఇది తగిలింది. బట్ నీ నిజాలు అన్ని కూడా బయటకు వస్తాయి. నువ్వు జనాలను ఎంత మోసం చేసావో ప్రతిదీ బయటకు వస్తుంది. ఈ లోపు నా ఉసురు నీకు తగులుతా ఉంటది. అది నేను చెప్పింది కదండి, సృష్టి ఇచ్చింది, దేవుడు రాసింది. ఇందాక అన్న దాంట్లో ఒకవేళ పిల్లలు ఉంటే మీ లైఫ్ బాగుండేది అనిపించింది ఎప్పుడన్నా? అంటే కలిసి ఉండే వాళ్ళని, అయ్యో పిల్లలకి వదిలేయాలి అనుకున్నాడు, పిల్లలు ఉన్నా వదిలేస్తాడండి. ఎంతమంది పిల్లల కోసం కలిసి ఉండే
భార్య భర్తలు చాలా మంది ఉన్నారు ఉన్నారు. సొసైటీలో. మరి ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా అవును. ఎన్ని అఫైర్స్ ఉన్నా పిల్లల కోసం బతికేటోళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళు నాకు కాల్ చేస్తున్న పీపుల్ నువ్వు చాలా అదృష్టవంతురాలివి ఇంకా నీకు పిల్లలు లేరు అన్న వాళ్ళు ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఇదాన్ని కూడా పాజిటివ్ గా చెప్తున్నారు. చాలా మంది సింగిల్ మదర్స్ ఓన్లీ ఒక సింగిల్ చైల్డ్ ని పట్టుకొని తల్లిలో వదిలేసుకోలేరు కదండి. మగాళ్ళు వదిలేసుకున్నంత ఈజీగా తల్లిలో అంత ఈజీగా వదిలేసుకోరు. ఏదో 10:1 రేషియో తప్ప ఆడవాళ్ళు అలా అయితే చేరు. వాళ్ళందరూ నాకు కాల్ చేసి నువ్వు చాలా అదృష్టవంతురాలు, ఎందుకంటే మోసపోయిన వాళ్ళు నేను 11 సంవత్సరాల తర్వాత మోసపోయినా, చాలా మంది 3 నెలలకి సంవత్సరానికి మోసపోయిన వాళ్ళు కూడా ఉంటారు. అలా మోసపోయిన పీపుల్ నాకు ఫోన్ చేస్తున్నారండి, చాలా ఫోన్స్. ఆడ దరిద్రుడు ఎఫ్ఐఆర్ కాపీ ఇలా చూపించేస్తున్నాడు, నా నంబర్ ఉంది. ఇప్పటికీ నేను నంబర్ మార్చలేదు, అదే నంబర్ పెట్టుకున్నాను. కాల్స్ చేస్తున్నారు చాలా మంది, వాళ్ళ స్టోరీలు చెప్పుకుంటారు. నేను అందరికి అటెండ్ చేస్తాను, అందరు వింటాను. అందరూ వింటున్నారు అంటే ఫీమేల్స్ అండి, అందరూ అంటే ఫీమేల్స్. ఈ మగజాత ఆనిముత్యంలో లాగా నాకు కూడా ఫీమేల్స్ ఎంత మంది వెల్ విషర్స్ నాకు అవుతున్నారో ఇప్పుడు వీడి వల్ల నాకు. కానీ మీకు ఇంత అన్యాయం జరుగుతుంటే చుట్టూ మహిళా సంఘాలు లేకపోతే ఇంకెవరో రావాల్సిందే కదా, అవును, వాళ్ళు ఎవరు కనిపించట్లేదు. శేఖర్ భాష పోట్రే చేసింది అది తప్పు ఒప్పు అని మనం ఎవరైనా అంటే మీకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు మీ చుట్టూ వాళ్ళు కదా, నేను అసలు అక్కడ దాకా వెళ్ళలేదు కదండి, వాళ్ళే వచ్చేటోళ్ళు కదా స్వచ్ఛందంగా వస్తున్నారు. వాళ్ళకి నేను ఎవరిని ఇన్వాల్వ్ చేయట్లేదండి. నన్ను సేవ్ చేయండి అని నేను మీడియాకి వచ్చింది. మీడియా అనే ఒక మీడియా జనాలకు నేను ఉన్నదానని తెలిస్తే బతుకుంటానేమో అని. నాకు థ్రెట్ చాలా ఉందండి, నన్ను చంపేయాలని చూస్తున్నారు, లేదా నా అంతటి నేను చచ్చిపోవాలని. ఇప్పుడు శేఖర్ భాష ఎంత పెట్టి టార్చర్ కూడా రుద్దుతాడు, ఒక మనిషిని ఎంత రుద్దుతున్నాడు అంటే అవతలోడు చచ్చిపోవాలి, అదైతే నిజం. ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు ఇంకా అంటే వాడి సొంత లాభం కోసం. లావణ్యం చంపేయన్నాడేమో మరి రాస్తారు, లావణ్యం సూసైడ్ చేసుకునేలాగా చేయన్నాడేమో. రాస్తారు ఇష్టపడితే ఎందుకు వెళ్ళిపోయాడు మరి? లవ్ చేశాడు, పెళ్లి చేసుకున్నాడు, కలిసి ఉన్నాడు, ఇప్పుడు పోయిందండి. ఇప్పుడు మాల్వే చంపేయమనేంత దారుణంగా తయారవుతాడా? మరి లావణ్య అసలు బతకూడదు అని మీతో అనలేదా శేఖర్ భాష? చాలా మందితో అన్నాడు అలా. అసలు ఇలాంటి ఒక ఆడది బతకూడదు రాస్తారు మాట కాదు కదా నేను అనేది. రాస్తారు నాపొచ్చు కదా మరి. ఓకే, ఇప్పటికి నా పేరెంట్స్ అతను ఏదో నాశనం అవ్వాలని అయితే కోరుకోరు, మహా అయితే నా కూతురు సంసారం బాగుండాలి అనుకుంటారు. వాళ్ళ పేరెంట్స్ నా అవసరం తీరిపోయింది వాళ్ళకి. రాజ్ తరుణ్ 2017-18లో నాకు దండం పెట్టి వాళ్ళ మమ్మీ డాడీ, అంకుల్ వినండి, మీరు చూస్తున్నట్టయితే ఇది మీరు వినాలి, ఇన్ని రోజులు మీకు నిజం చెప్పలేదు నేను. దండం పెట్టి మా మమ్మీ డాడీని ఇక్కడికి తీసుకురాకు, ఎందుకు చెప్తున్నానో విను అంటే కూడా. అండ్ రాజ్ తరుణ్ నువ్వు కూడా విను, ఇప్పుడు నేను నీకు కూడా చెప్పలేదు. రాజ్ తరుణ్ వాళ్ళ ఫాదర్ ఏమో రాజ్ తరుణ్ మీద కంప్లైంట్స్ చెప్పేవాడు. ఈ రెండు కూడా ఇక్కడ నేను బ్యాలెన్స్ చేసి నలిగిపోతూ ఉండేదాన్ని. అసలు నా కొడుకు ఇది, నా కొడుకు అది, ఫోన్ చేస్తే ఎత్తడేంటమ్మా అంటే అర్ధరాత్రులు వాళ్ళు ఫోన్ చేస్తే కూడా నేను అటెండ్ అయ్యేదాన్ని. రాజ్ తరుణ్ పేరెంట్స్కి చాలా ఒక హ్యాబిట్ ఉంది ఏంటంటే రాత్రులు పడుకోరు, ఎర్లీ మార్నింగ్ 5కి 6కి పడుకుంటారు, మధ్యాహ్నం 2కి లెగుస్తారు. అది వాళ్ళ స్లీపింగ్ ప్యాటర్న్. ఏం చేస్తారు ఆ టైంలో? వాళ్ళు అది మేల్కొనే టైం వాళ్ళకి. అది అదే ఆ టైంలో అసలు ప్రపంచం అంతా పడుకుంటే అంతే. రాజ్ తరుణ్ వాళ్ళ మమ్మీ డాడీ, రాజ్ తరుణ్ వాళ్ళ మమ్మీ డాడీని మీరు అడగాలి. ఈ వయసుకి ఈ రోజుకి కూడా, ఇప్పుడు కూడా మీరు రండి మాదాపురం మనం వెళ్దాం, ఇప్పుడు లెగ్స్ లైట్స్ ఆన్ ఉంటాయి, పొద్దున మార్నింగ్ 6 o'clockకి అప్పటికి పడుకుంటారు వాళ్ళు. కొద్దిమంది ఉండొచ్చు కానీ వాళ్ళు. సో టీవీకి వాళ్ళ డాడీ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారండి. ఏమంటారు అందులో అంటే, మా అబ్బాయితో ఉండనివ్వదు ఆవిడ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైజాగ్ వెళ్ళి నేను అంటే వీళ్ళు అటెండ్ అయిన తర్వాత నా కొడుకు అట్లీస్ట్ చూస్తేనే చాలు అంటే వైజాగ్ వెళ్ళి అక్కడ ఇల్లు ఖాళీ చేపించేసి, ఇక్కడ ఇల్లు చూసాక అక్కడ ఇల్లు ఖాళీ చేపించేసి మా అమ్మగారిని తాతగారిని, ఈవెన్ వాళ్ళు 90s లో ఉన్నారండి రాజస్థాన్ వాళ్ళ మా అమ్మగారు తాతగారు, వాళ్ళకు కూడా లాస్ట్ మా డేస్ మనవడితో ఉండాలంటే ఒక 4 పీపుల్ని వైజాగ్ నుంచి ఖాళీ చేపించి ఇక్కడ తీసుకొచ్చి 24 ఏళ్ళు 25 వయసులో నేను గొడ్డు చాకరీ చేశాను. ఒక 4 వండి పెట్టే దాని నుంచి కాదని చెప్పమానండి. అలా నేను వాళ్ళని అన్ని రోజులు చూసుకున్న మనిషిని ఈ రోజున వాళ్ళ డాడీ ఇక్కడికి వచ్చి మా కొడుకుతో ఉండనిచ్చేది కాదు అని మాట్లాడతాడు. రాజ్ తరుణ్ షూటింగ్ చేసుకొని వస్తాడండి, అర్ధరాత్రి అతను రాత్రి పడుకుంటే మార్నింగ్ 6 o'clockకి మళ్ళీ అతను ఫేస్ ఫ్రెష్గా ఉంటుంది. అతని బాధ్యతగా నేను అతన్ని పడుకోబెట్టాలి. రేపొద్దున ఫేస్ సరిగ్గా లేకపోతే రాజరవీంద్ర గారు ఫస్ట్ ఫోన్ నాకు చేస్తారు, ఏమ్మా రాత్రి పడుకోలేదా, రాత్రి మంది ఎక్కువైందా అతనికి అని. ఇటు నేనే పడాలి అన్ని దగ్గర నేనే ఎప్పుడు కార్నర్ అవుతాను. కాదని రాజారవీంద్ర గారు నీ మాట అన్నామనండి, కాదు అని నేను ఇప్పుడు దాకా ఎవరిని కూడా ఇట్లా హెల్ప్ అడగలేదు, ప్రూవ్ చేసుకోవడానికి కూడా వెళ్ళట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.